హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం సిస్టర్ మిడ్ నైట్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. నాకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో అవైలబుల్ ఉంది గైస్. రాధిక ఆప్టే గారు హీరోయిన్గా చేశారు ఈ మూవీని చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ముంబైకి అయితే వాళ్ళ జీవనం సాగించడానికి అయితే వస్తారు గైస్. భార్య ఎలా అంటే ఎక్కువ మాట్లాడలేదు, ఎక్కువ అడ్జస్ట్ కాలేదు, అక్కడ వంట ఎలా చేయాలో కూడా తెలియదు. కొత్తగా పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలో తెలియదు, ఎక్కువ ఎవరితో మాట్లాడదు, లోన్లీగా ఉంటూ ఉంటుంది, మెంటల్గా కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ అడ్జస్ట్ కాలేక. భర్త కూడా అంటే కొత్తగా జాబ్ ఎలా వెతుక్కోవాలి, భార్యను ఎలా చూసుకోవాలి ఏంటో తెలియదు. భార్యతో ఎక్కువ ఎలా మాట్లాడాలో తెలీదు, అంటే ఎక్కువ మాట్లాడలేడు. ఇలా అడ్జస్ట్ కాని వాళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్‌ని ఎలా లీడ్ చేశారు, వాళ్ళ జీవనం ఎలా సాగించారు, మళ్ళీ ఎలా వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చాయి, మళ్ళీ వాళ్ళు సెటిల్ అయ్యారా లేదా, వాళ్ళ లైఫ్ ఎలా సాగింది, ఏంటి క్లైమాక్స్‌లో ఏం జరిగింది అనేది త్రూ అవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం లిటరల్లీ టార్చర్ గైస్, మామూలు టార్చర్ కాదు. సినిమా మొత్తం టార్చరే, ఎక్కడ ఒక బెస్ట్ మూమెంట్ లేదు మూవీలో. స్టోరీయే లేనప్పుడు ఇలాంటి మూవీస్ ఎందుకు తీస్తారో అర్థం కాదు. నిజంగా చెప్తున్నాను, థియేటర్‌లో ఎలా చూసారో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. ఓటీటీలో కష్టం ఇంకా. రాడ్ మ్యాక్స్ ఇంకా అసలెక్కడ ఇంప్రెసింగ్‌గా లేదు. రివ్యూ పెట్టాలి కదా అని మూవీ మొత్తం పూర్తి చేయడం అయితే జరిగింది గాయ్స్. ఎక్కడ ఇంప్రెసింగ్‌గా అనిపియలేదు. స్టోరీ లేదు, ఏమీ లేదు. బెస్ట్ మూమెంట్ ఏం లేదు మూవీలో. మధ్యలో ఒకటి లాస్ట్‌లో క్లైమాక్స్‌కొచ్చేసరికి ఒకటి పెడతారు. అదెందుకు పెట్టారో తెలీదు. ఎటెటో వెళ్ళిపోతుంటే అసలేం చెప్పాలనుకుంటున్నారు ఈ మూవీ తోటి? అసలేం తెలుసుకోవాలి? ఏమీ లేనప్పుడు ఎందుకు తీయడం ఇలాంటి మూవీస్ నాకైతే అర్థం కావట్లేదు. ఏమైనా బావుందా అంటే రాధిక ఆప్టే గారి యాక్టింగ్ ది బెస్ట్ ఇచ్చారు. బావుంది. యాక్టింగ్ మాత్రం పర్ఫార్మెన్స్ సూపర్‌గా ఇరగదీసేశారు. అది తప్ప మూవీలో చెప్పుకోవడానికి ఏం లేదు గైస్. రాడ్ మ్యాక్స్ అసలెక్కడ ఇంప్రెసింగ్‌గా లేదు. టార్చర్ చూసాను నేను. పూర్తి చేయాలి, రివ్యూ పెట్టాలి కదా అని మూవీ మాత్రం పూర్తి చేయడం అయితే జరిగింది. అసలు ఇలాంటి మూవీ నేను చూడలేదు. వామ్మో! ఇంకా టార్చర్ అనుభవించాను నేనైతే. నీరసం వచ్చేసింది మూవీ చూస్తున్నంత సేపు. ఇంకోటి ఇది ఫ్యామిలీతో అయితే వాచ్ చేయకండి గైస్. ఇది 18+ మూవీ. ఒక అడల్ట్ సీన్ ఉంటుంది. ప్లస్ న్యూడ్ సీన్ ఉంటుంది. అంటే రాధిక ఆప్టే గారు న్యూడ్‌గా కనిపిస్తారు. అసలు ఆ సీన్ ఎందుకు ఒప్పుకున్నారో అది అర్థం కావట్లేదు. అసలు ఏముంది ఆ సీన్ ఒప్పుకోవడానికి? ఏమీ లేదు. స్కోపే లేదు అక్కడ. ఆ సీన్ ఎందుకు ఒప్పుకున్నారో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు అలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం, ఆ సీన్ చేయడం కూడా నాకు అనవసరం అనిపించింది. అసలు అనవసరం. ఆ బోల్డ్ సీన్ కూడా అనవసరం. అది పెట్టాలని పెట్టినట్టయితే అనిపించింది నాకు. అసలు ఆ బోల్డ్ సీన్ కూడా అనవసరం. అసలు ఎందుకు ఒప్పుకున్నారో కూడా అర్థం కావట్లేదు. మూవీ మాత్రం రాడ్ మ్యాక్స్. నేనైతే అస్సలు రికమెండ్ చేయను. దూరంగానే ఉండండి ఈ మూవీ తోటి. అస్సలు చూడకండి గైస్. నేనైతే అస్సలు రికమెండ్ చేయను. మూవీకి రేటింగ్ కూడా ఇయ్యదలుచుకోలేదు. రాధిక ఆప్టే గారి యాక్టింగ్ తప్ప మూవీలో ఏమీ లేదు. ది బెస్ట్ ఇచ్చారు. యాక్టింగ్ మాత్రం పర్ఫార్మెన్స్ బాగుంది. ఫ్యామిలీతో అయితే వాచ్ చేయకండి. 18+ మూవీ. ఓకే. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.